అందరికీ నమస్కారం. నా పేరు బీకేపీ ఏకే సినిమా రివ్యూ. ఈరోజు నేను చెప్పబోయే రివ్యూ ఏంటంటే, నాకు చాలా సంతోషకరమైన వార్త ఇది. నాతో పాటు మన తెలుగు వాళ్ళందరికీ సంతోషకరమైన వార్త. అదేంటంటే 71వ జాతీయ చలనచిత్రోత్సవ ఈ అవార్డుల్లో ఈసారి మన తెలుగు సినిమాలకి 7 అవార్డులు వచ్చాయి. ఇంతవరకు నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ టాలీవుడ్కి ఇన్ని రకాల అవార్డులు రావడం నేను ఎప్పుడు చూడలేదు. మొదటిగా భగవత్ కేసరి నందమూరి బాలకృష్ణకి ఆడపిల్లని లేడి పిల్లలకు కాదు పులి పిల్లలకి పెంచాలి అని ఒక సౌమ్యుడైన తండ్రిగా బాలకృష్ణ గారు చేసి, శ్రీలీలని ప్రతి చిన్న విషయానికి భయపడి కంగారు పడే ఒక అమ్మాయిని పులి పిల్లలాగా ఎలా తయారు చేస్తాడు అనే కాన్సెప్ట్తో మన అనిల్ రావిపూడి గారు చాలా చక్కగా చిత్రీకరించారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం. ఆ సినిమాకి ఇప్పుడు ప్రాంతీయ ఉత్తమ నటుడు అవార్డు మన బాలకృష్ణ గారికి వచ్చింది. అది చాలా సంతోషదగ్గమైన విషయం. అది మొదటిది. రెండోది, మన కామెడీ ఆర్టిస్ట్ వేణుగారు దర్శకత్వం వహించిన బలగం సినిమాకి కానీ ఊరు పల్లెటూరు అనే ఒక పాటకి లిరిక్ రైటరు కాసర్ల శ్యామన్న గారికి జాతీయ ఉత్తమ అవార్డు వచ్చింది. ఆ తర్వాత మన గాంధీ తాత చెట్టు అనే సినిమాకి మన సుకుమార్ గారి అమ్మాయి శృతివేణికి జాతీయ బాలనటి అవార్డు వచ్చింది. ఆ తర్వాత మన హనుమాన్ సినిమాకి అద్భుతమైన గ్రాఫిక్స్ అవార్డు. దాంతో రెండో అవార్డు కూడా ఏంటంటే ఉత్తమ ఫైట్ మాస్టర్స్ పృథ్వీ మాస్టరు, నందు మాస్టరు, వీళ్ళిద్దరికి కూడా ఉత్తమ ఫైట్ మాస్టర్స్ అవార్డు వచ్చింది. చాలా సంతోషకరమైన విషయం. ఇంకొకటి, సంపూర్ణేష్ బాబు తోటి దర్శకత్వం మొదలుపెట్టి కొబ్బరిమట్ట అలా రకరకాల సినిమాలు తీసి మన సాయి రమేష్ ఇప్పుడు బేబీ అనే సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది. అది కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇలా మనకి 7 అవార్డులు ఒక్కసారిగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావడం చాలా సంతోషించదగ్గన విషయం అనమాట. మన తెలుగు వాళ్ళందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమాని పాన్ వరల్డ్ సినిమా అయిపోయింది. ఇప్పుడు 1000 కోట్లు వసూలు చేసిన సినిమా ఒక తెలుగు సినిమాని. హిందీ సినిమా తర్వాత 3-4 సినిమాలు తెలుగు ఉన్నాయి, ఒక్క సినిమా కన్నడ ఉంది, 2 సినిమాలు ఏమో హిందీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమాని. ఇంతకంటే మంచి అవకాశం ఇంకొకసారి రాదు మనకి. నాకు తెలిసి ఈ జాతీయ అవార్డులు అనేవి ఎప్పుడు కూడా ఒక 3 ఉన్నాయి, వాళ్ళే కొట్టుకుపోతారు. అయితే బెంగాల్, లేకపోతే ఒరియా, లేకపోతే మలయాళీస్, వీళ్ళే ఎప్పుడు కొట్టుకుపోతారు. ఈసారి ఫస్ట్ టైం మనకి 7 అవార్డులు వచ్చినాయి, జాతీయ అవార్డులు. ఇక ఆ తర్వాత హిందీకి వచ్చేసరికి షారుఖ్ ఖాన్కి కింగ్ ఖాన్, ఆయన 33 ఏళ్ల కెరియర్లో ఒక్కసారి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇన్నేళ్లకి మొన్న అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమాకి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది ఆయనకి. 33 ఏళ్ల కెరీర్ ఆయనకి. ఆ తర్వాత మళ్ళీ రాణి ముఖర్జీకి, ఆమె 30 ఏళ్ల కెరీర్లో ఆమెకి ఉత్తమ జాతీయ అవార్డు వచ్చింది. ఆ తర్వాత విక్రమ్ సాయ్ అని 12th ఫెయిల్యూర్, ఒక 12వ తరగతి ఫెయిల్ అయిన ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఎలా చదివాడు అనే ఒరిజినల్ కథని సినిమాగా తీసి 12th ఫెయిల్ అనే ఒక సినిమా తీశారు. దానికి విక్రమ్ సాదే అనే ఆర్టిస్ట్ చేశాడు, అతనికి అవార్డు వచ్చింది. ఆ తర్వాత తమిళ సినిమా మన కేఎస్ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్కి, అతనికి వచ్చింది. ఏది అని వచ్చినా, ఎన్ని భాషలు వచ్చినా, ఈసారి మన తెలుగు సినిమాలకి మంచి అవార్డులు వచ్చినాయి. ఇటువంటి మంచి తరుణంలో తెలుగు సినిమా ప్రేక్షకులందరూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే సంతోషించదగ్గ విషయం అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇటువంటి అవకాశం మళ్ళీ 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 రావాలని, ఎంతసేపు ఒక థ్రిల్లింగ్ సినిమాలు, విజువల్ వండర్సు ఇవే కాకుండా ప్రజలకి ఉపయోగపడే సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతాయుతంగా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు వస్తే ఎప్పటికీ అవార్డు వస్తాయి. ఇలాంటి సినిమాలు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి మనకి ఇన్ని అవార్డులు వచ్చినాయి. ఇప్పుడు బలగం సినిమాకి కానీ, ఈ గాంధీ తాత చెట్టు సినిమాకి కానీ, ఈ హనుమాన్ సినిమాకి కానీ, మరి అవార్డులన్నీ ఎందుకు వచ్చినాయి? తర్వాత భగవద్గీత బాలకృష్ణ లాంటి ఒక స్టార్ని తీసుకొచ్చేసి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీయడం మరి మామూలు విషయం కాదు. ఒక ఆడపిల్లని ఎలా పెంచాలి, ఎలా తయారు చేయాలని చెప్పడం చాలా మంచి విషయం కదా. అందుకోసమే కేంద్రం వాళ్ళు పిలిచి మరి ఈ అవార్డు ఇచ్చారు. సంతోషించదగ్గ విషయం. ఇందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సినిమా ప్రేక్షకులు, జనరల్ ప్రేక్షకులు కూడా చాలా సంతోషిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇక ముందు ముందు కూడా ఇంకా ఎన్నో అవార్డులు సాధించాలని, మన వాళ్ళు అవార్డులు కొడతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దీంతోపాటు ఈ సినిమాలకు సంబంధించి హిందీ, తెలుగు, తమిళం, మిగతా భాషలు అన్నోళ్ళకి కానీ ఇప్పుడు అవార్డులు వచ్చిన దర్శకులకి, నిర్మాతలకి,
ఆర్టిస్టులకి, ఫైట్ మాస్టర్లకి, డాన్స్ మాస్టర్లకి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషకరమైన విషయం. ఈ రివ్యూ గనక మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, బెల్లు నొక్కండి. మా ఈ కొత్త ఛానల్ని ప్రోత్సహించండి. నమస్తే.